నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. దెబ్బతిన్న మురుగు కాలువల ఆధునీకరణ పనులకు శ్రీకారం. 9.97 లక్షల వ్యయంతో పనుల ప్రారంభానికి బోండా ఉమా శంకుస్థాపన. ఇచ్చిన వాగ్దానాల మేరకు భవన నిర్మాణ కార్మిక రంగాన్ని పునరుద్ధరించాలి. ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి ఎం రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్. కాంచీరాంను ఏకవచనంతో సంబోధించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుష్పరాజ్ వెల్లడి. రైతాంగ ఉత్పత్తులకు చట్టబద్ధ ఎంఎస్పీ సాధించేందుకు దేశవ్యాప్త ఆందోళన. డొనాల్డ్ ట్రంప్ విధానాలతో భారత వ్యవసాయ రంగంపై భారం పడుతుందని స్పష్టం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు పటిష్ట కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్టు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. ప్రజల సహకారం, అధికారులు, టీడీపీ శ్రేణుల సమిష్టి కృషితో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నామన్నారు. 32వ డివిజన్ అయోధ్య నగర్లో సాయిబాబా ఆలయం రోడ్డు, రామలింగేశ్వరపేట మెయిన్ రోడ్డు, ఆంజనేయ స్వామి గుడి వద్ద శారదా స్కూల్ రోడ్డు, కాశం వీధి, వెంకటేశ్వర స్వామి ఆలయం వీధి తదితర వీధిలో దెబ్బతిన్న మురుగు కాలువల ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. 9.97 లక్షల వ్యయంతో ఆయా పనుల ప్రారంభానికి సాయిబాబా ఆలయం వద్ద బోండా ఉమా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో నియోజకవర్గ అభివృద్ధి అటకెక్కిందన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో 190 కోట్ల రూపాయల మేర నిధులను అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇక నియోజకవర్గంలోని తనకు పూర్తిస్థాయి అవగాహన ఉందని, ఆయా సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టినట్లు బోండా ఉమా వివరించారు. కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఏడాది కాలంగా మురుగు కాలువల సమస్యలతో స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సమస్యను ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకున్నందుకు ధన్యవాదాలను తెలిపారు. నిజంగా మా అయోధ్య నగర్ 32వ డివిజన్లో పండగ వాతావరణం అనేది సంతరించుకుంది. వరదల్లో బుడమేరకి పొంగి ఎంత ఇబ్బంది పడ్డామో అందరికీ తెలిసిందే. ఆ సమస్యల్లో భాగంగా ఆ వాటర్ మొత్తం సైడ్ కాలంలోకి వచ్చి ఆ ఇళ్లలో వాళ్ళు ఇబ్బంది పడి అనేక రకాలుగా వాళ్ళ సమస్యలు మనం తెలియపరుస్తూ ఉంటే బోండా ఉమా గారి దగ్గర తీసుకెళ్ళిన వెంటనే ఆయన సానుకూలంగా స్పందించి స్థానిక డివిజన్ కార్పొరేటర్ గారి సహకారంతో బోండా ఉమా గారు సహకరించి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసి మీకు అందరికీ మేము ఉన్నామనే భరోసా అనేది కల్పించడం జరిగింది. నిజంగా మా నాయకుడని మేము గెలిపించుకున్నందుకు ఆయన చేసేటటువంటి సేవ చూస్తూ ఉంటే నిజంగా మరలా ఆయన్నే మేము ఎమ్మెల్యేగా, మంత్రిగా చూడాలని మా కోరిక. ధన్యవాదాలు. నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా నిర్లక్ష్యం కాబడినటువంటి అన్ని అభివృద్ధి పనులని కూడా మళ్ళీ పూర్వ వైభోగం తీసుకొస్తా ఉన్నాం. ప్రతి డివిజన్ సమస్య మీద పూర్తి అవగాహన ఉంది. ఇవాళ మా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఏఈలు కానీ, డిఈలు కానీ, ఈఈలు కానీ, ఎస్సీలు కానీ అందరూ కూడా డివిజన్లో సమస్యల మీద దృష్టి పెట్టారు. ఇవాళ 32వ డివిజన్లో మా కార్పొరేటర్ గారు చెన్నగిరి రామ్మోహన్ గారు పెట్టినటువంటి ప్రతిపాదనలో ఇవాళ అది శాంక్షన్ చేయించాం. కూలబడిపోయినటువంటి డ్రైన్లు గత 5 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సాయిబాబా గుడి దగ్గర అందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక వెంటనే దీన్ని నిధులు మంజూరు చేసాం, వర్కులు పిలిచాం, టెండర్లు అయిపోయినాయి. వాళ్ళ వర్క్ శంకుస్థాపన చేసాం, స్టార్ట్ చేసాం. ఈ ఒక్క రోడ్డే కాదు, ఈ డివిజన్లో బస్తదారక నగరు, శాంతి నగరు, రామలింగేశ్వరపేట అన్నీ కూడా, అయోధ్య నగరు ఎక్కడెక్కడైతే డ్రైన్లు కూలబడిపోయినాయో అన్నిటిని కూడా తిరిగి కడతమే కాకుండా పైన కవర్లు కూడా వేస్తాం. ఖచ్చితంగా ప్రతి డివిజన్ సమస్యల మీద అవగాహన ఉంది. ఆ డివిజన్ సమస్యలు పూర్తి చేస్తాం. అట్లాగే ఇక్కడ ఎస్సీ కళ్యాణ మండపం ఉంది, దాంట్లో టాయిలెట్స్ కూడా లేవు. ఆ టాయిలెట్స్ నిర్మాణాన్ని కూడా ఓకే చేయించాం. దాన్ని కూడా త్వరలో శంకుస్థాపన చేసి మొదలు పెడతాం. ఏది ఏమైనా ఈ నియోజకవర్గంలో, మోడల్ నియోజకవర్గంలో సమస్యల రహిత డివిజన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం ముఖ్యంగా అందరం కలిపి కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, అలాగే ఇన్ఛార్జీలు అందరం కలిపి పనిచేసి ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీసుకొస్తాం.
ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం నుంచి ఈ కాలువల డ్యామేజ్ గురించి అడుగుతూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో మన ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర గారి దగ్గరికి వెళ్ళి ఈ పని అవట్లేదన్న అని చెప్తే వెంటనే అధికారిని పిలిపించి 9.70 లక్షల రూపాయలతో కల్వర్ట్లు రిపేరింగ్ వర్క్కి ఆమోదం లభించింది. ఈరోజు పని ప్రారంభించారు. అలాగే SC/ST కళ్యాణ మండపంలో కూడా 2 రూములు పెళ్లి కూతురు రూమ్స్, తర్వాత అక్కడ మున్సిపల్ ట్యాపు అవి లేవని చెప్పిన ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో అది కూడా వెంటనే అధికారులతో మాట్లాడి అది కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ వర్క్ కూడా ప్రారంభించాల్సింది. త్వరలో డివిజన్లో ఏ సమస్య లేకుండా తీర్చిదిద్దుతారని చెప్పని నేను ఆశిస్తున్నాను. మా ఎమ్మెల్యే గారు కూడా ఏ పని చెప్తే ఆ పని వెంటనే ఆ రోజు సాయంత్రానికే శాంక్షన్ చేయించే దిశగా కృషి చేస్తున్నారు. వారికి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కోవిడ్ టైం నుండి భవన నిర్మాణ రంగం సంక్షోభానికి గురైందని, ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మేరకు భవన నిర్మాణ కార్మిక రంగాన్ని పునరుద్ధరించాలని IFTU రాష్ట్ర కార్యదర్శి ఎం రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక భవన నిర్మాణ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డు కేవలం పాలకుల బోర్డుగా మిగిలిపోయిందని, కార్మికుల కోసం ఏమాత్రం పనిచేయడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. శనివారం జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా IFTU రాష్ట్ర కార్యదర్శి ఎం రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మేరకు కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని, వారి సంక్షేమం కోసం పథకాలను అమలు చేయాలన్నారు. కోవిడ్ వచ్చిన నాటి నుండి భవన నిర్మాణ రంగం సంక్షోభానికి గురైందని, ఇప్పటికే ప్రభుత్వాల విధానాల వల్ల కోలుకునే పరిస్థితి లేదన్నారు. కార్మిక సంఘం బోర్డు ద్వారా కార్మికులకు అందజేయాల్సిన సంక్షేమ పథకాలను అందజేయాలన్నారు. కేంద్ర సంక్షేమ బోర్డుల 47,000 కోట్ల రూపాయల నిధులు పేరుకుపోయాయని, వాటిని భవన నిర్మాణంగా కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జి హరికృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ ఈరోజు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు హాజరయ్యారు. ప్రధానంగా దేశంలో అతిపెద్ద పరిశ్రమగా బిల్డింగ్ రంగం కొనసాగుతూ ఉంది. ఈ రంగంలో 1996లోనే కార్మికులకు సంబంధించినటువంటి అనేక చట్టాలని వెల్ఫేర్ బోర్డు రూపొందించింది. అది పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని కాలరాస్తున్నటువంటి పరిస్థితి. కరోనా టైంలో భవన నిర్మాణ రంగం ఎంత కుదేలైందో, ఎంత సంక్షోభంలోకి పడిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎన్నికల ముందు భవన నిర్మాణ రంగాన్ని పునరుద్ధరిస్తామని, అందులో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నిటిని కూడా అమలు చేస్తామని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ప్రకటించారు. అది అమలు చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పునరుద్ధరించండి, సమీక్ష చేయండి. దాంట్లో దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. వారి సంక్షేమం కోసం ప్రసూతి పథకం సంబంధించి కానీ, పిల్లల సంక్షేమంకి సంబంధించి కానీ, మరణాలకు సంబంధించి కానీ చనిపోతున్నటువంటి కార్మికులకి నామాత్రంగా చెల్లిస్తున్నారు తప్ప అది కార్డులు రూపొందించేటువంటి వెల్ఫేర్ బోర్డులుగా ఉంది. కానీ ఆ కార్మికుల సంక్షేమం కోసం పెట్టినటువంటి బోర్డుగా తయారు కాలేదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా సరే సూపర్ 6తో పాటు సంక్షేమ రంగానికి సంబంధించినటువంటి భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు దేశంలో 40 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉంటే వాళ్ళకి వెల్ఫేర్కి సంబంధించినటువంటి భవన నిర్మాణ రంగ బోర్డులో వెల్ఫేర్ కార్డు ద్వారా వచ్చినటువంటి నిధులు 87,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పేసి సంక్షేమ శాఖ మంత్రి పార్లమెంట్లో నిశ్చితంగా ప్రకటించారు. మరి ఎంత అమలు చేశారని చెప్పేసి అడిగితే దాదాపుగా హరికృష్ణారెడ్డి అండి, IFTU జిల్లా ప్రధాన కార్యదర్శిని, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ని. భవన నిర్మాణ కార్మికుల గురించి చెప్పదలుచుకున్న 2 మాటలు. గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని నిలుపుదల చేసింది. నిలుపుదల చేసిన సందర్భంగా గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఎంత పత్రం ఇవ్వడం జరిగింది. ఎంత పత్రం ఇచ్చిన సందర్భంలో మేము అధికారంలోకి వస్తే ఈ సంక్షేమ బోర్డుని అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి సంవత్సరం కాబోతుంది. ఇప్పుడు కూడా కార్మిక శాఖ మంత్రికి 2 సార్లు ఎంత పత్రం ఇచ్చాము. అట్లాగే మన చంద్రపాడులో జరిగిన కార్యక్రమంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎంత పత్రం ఇచ్చాము. ఇచ్చిన సందర్భాల్లో కూడా భవన నిర్మాణ కార్మికుల గురించి పట్టించుకునే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు. భవన నిర్మాణ కార్మికులందరినీ కూడా ఒక దాటి మీద తీసుకొచ్చి ప్రభుత్వంపై ఆందోళన చేసి భవన నిర్మాణ కార్మికులకి ఏ అయితే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు అమలు చేయించుకునే దానికోసమే
ఈరోజు ఆంధ్రప్రదేశ్ కమిటీ జనరల్ బాడీ సమావేశం జరుగుతుంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని అమలు చేసి సంక్షేమ బోర్డులో ఉన్న సంక్షేమ పథకాలను కనుక అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో భవన నిర్మాణ కార్మికుల ఆగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం గురికాక తప్పదని చెప్పని ఐఎఫ్టీయూగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ కమిటీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మాజీ ఎంపీ చింతా మోహన్ తమ నాయకుడు కాంచీరాంను ఏకవచనంతో సంబోధించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుష్పరాజ్ వెల్లడించారు. తమ నాయకుడు కాంచీరాం వల్ల దేశంలోని బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ఎందరో రాజాధికారం చేపట్టారని, అటువంటి నాయకుని పట్ల ఏకవచనంతో సంబోధన చేయడం దురదృష్టకరమన్నారు. వ్యాఖ్యలను చింతా మోహన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక శనివారం గాంధీనగర్లోని బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పుష్పరాజ్ మాట్లాడుతూ దేశంలోని కాంచీరాం ఉన్నతమైన విలువలు కలిగిన రాజకీయ నాయకులని, అలాంటి కాంచీరాంను చింతామోహన్ ఏకవచన సంబోధన చేయడం అన్నారు. ఇక ఆ మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంచీరాం వల్ల అనేక మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ చెందిన వ్యక్తులు రాజ్యాధికారాన్ని పొందారని, అలాంటి మహనీయ వ్యక్తిపై అనుచిత సంబోధన చేయడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన చింతామోహన్ బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండి ఇటువంటి అనుచిత భాషను చేయడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇక భోజనంలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గంగవరపు దేహ సహాయం, అలాగే బీఎస్పీ కృష్ణా జిల్లా అధ్యక్షులు గుంటూరు నాగేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కోటేశ్వరరావు, నందిగం రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. అచలకూర పుష్పరాజు అండి. నేను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు అత్యవసర మీడియా సమావేశాన్ని ఈ రాష్ట్ర కార్యాలయంలో మేము ఏర్పాటు చేసుకున్నాం. ఈ అత్యవసర మీడియా సమావేశంలో ప్రెస్ మీట్లో నాతో పాటు నా సహచర రాష్ట్ర కార్యదర్శి శ్రీ గంగవరపు దేవసహాయం గారు, అలాగే ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ గుంటూరు నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ జిల్లా నాయకులు కేవీ కోటేశ్వరరావు గారు, అలాగే నందిగం రామ్మోహన్ రావు నాతో ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ అత్యవసర ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇటీవల మాజీ ఎంపీ శ్రీ చింతా మోహన్ గారు ఒక ప్రెస్ మీట్లో విజయవాడలో మాట్లాడుతూ మాన్యశ్రీ కాంచీరాం గారిని ఆయన సంబోధించిన తీరు అవమానకరమైన రీతిలో ఉండటాన్ని తీవ్రంగా గర్హిస్తూ ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక బాధ్యత గల పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినటువంటి శ్రీ చింతామోహన్ గారు ఒక జాతీయ నాయకుడిని, అలాగే ఒక మహానాయకుడిని సంబోధించేటప్పుడు ఎలా సంబోధించాలో తెలియదా? అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో ఆయన్ని సంబోధించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఆయన ఒక సందర్భాన్ని పురస్కరించుకొని మరి చెప్తా సందర్భం కూడా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఇంతకుముందు 10 అడుగులు 20 అడుగులు ఉండేవి, అవి ఈరోజు 125 అడుగుల స్థాయికి వెళ్ళడం అనేది దాని వెనక ఎవరున్నారు అని చెప్పే సందర్భాన్ని పురస్కరించుకొని వాడు కాంచీరాం అంటే కాంచీరాం గారిని వాడు అనేటువంటి పదంతో సంబోధించడం బహుజన శ్రేణుల్లో తీవ్రమైనటువంటి బాధనే కాకుండా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని కలగజేసింది. మరి అటువంటి గౌరవనీయులు రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ ప్రధాన కార్యదర్శి పుష్పరాజు గారికి, గౌరవనీయులు కృష్ణా జిల్లా ఇన్ఛార్జి వారికి నాగేశ్వరరావు గారు, అలాగే గౌరవనీయులు కేవీకే గారికి, తూర్పు నియోజకవర్గం విజయవాడ, మరి అట్లాగే రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. నా పేరు గంగవరపు దేవ. నేను బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పదవి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఒక చిన్న విషయం, బహుజనులు బహుజన సమాజ్ పార్టీ అనేటువంటి అవగాహన ప్రతి రాజకీయ నాయకుడు కూడా వచ్చింది ఇవాళ అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే ఏ చిన్న విషయం జరిగినా, ఏ చిన్న ఆటంకం జరిగినా ఇవాళ బహుజనులు చాలా షార్ప్ అయ్యారనే విషయాన్ని
తెలియజేస్తా ఉన్నాను. కాన్షీరామ్ గారిని పరుష పదజాలంతో ఆయన వ్యాఖ్యానించడాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితి బహుజన శ్రేణుల్లో ఉందంటే బహుజన సమాజ్ పార్టీ యొక్క లక్ష్యాలు, నిర్దేశాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు మిత్రులారా, ఇవాళ బహుజన సమాజ్ పార్టీతో పాటు క్రిస్టియన్ కోఆర్డినేషన్ కమిటీస్ అన్నీ పనిచేస్తూ ఉన్నాయి. క్రైస్తవులంతా కూడా లీడర్లై, నాయకులై, బహుజనులందరినీ కూడా వాళ్ళ దగ్గర కూర్చుకొని ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రతి చర్చిలో కూడా బహుజనులు ఉన్నారు. బహుజనులంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలే కాకుండా రెడ్డి క్రైస్తవులు, కాపు క్రైస్తవులు, కమ్మ క్రైస్తవులు, లంబాడి క్రైస్తవులు, కోయ క్రైస్తవులు దాదాపుగా కోట్ల సంఖ్యలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇటీవల జరుగుతున్నటువంటి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల్ని మేము ఖండిస్తూనే ఉన్నాం. అయినప్పటికీ జరుగుతున్నటువంటి విషయాల్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళంతా ఏకతాటి మీద ఉన్నారు, వాళ్ళకు అండగా బహుజన సమాజ్ పార్టీ ఉంది అనేటువంటి విషయాన్ని మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి చర్చిలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసిని కూడా మేము గౌరవిస్తూ ఉన్నాం. బహుజన సమాజ్ పార్టీలో వాళ్ళు అగ్రభాగాన ఉన్నారు, వాళ్ళ సంఖ్య అగ్రభాగాన ఉందనేటువంటి విషయాన్ని మేము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. చిన్న విషయం, వీడు వాడు అని మా కాన్షీరామ్ గారిని మేము మాన్యశ్రీ కాన్షీరామ్ గారు అంటున్నాం. బహుజనులకు ఒక పెద్ద మహానాయకుడిగా మేము చిత్రీకరించుకొని మేము ఆయన గౌరవిస్తూ ఉన్నాం. ప్రతి మీటింగ్లో కూడా ఆయనకు పూలమాట వేయకుండా, ఆయన పటానికి పూలమాల వేసి గౌరవం సంపాదించకుండా మేము అవతలకు వెళ్ళడం లేదు. అటువంటి నాయకుడిని, అటువంటి మాన్యశ్రీని వాడు వీడిని సంబోధిస్తే ఒకళ్ళు మీ క్లాస్మేట్ ఏమో, లేకపోతే మీరిద్దరు భుజాన్ని చేసుకుని తిరిగారేమో, మేము కాదనడం లేదు. కానీ నువ్వు విలేకరులతో మాట్లాడేటప్పుడు, పత్రికలకి విడుదల చేస్తున్నప్పుడు ఎంత గౌరవంగా ఉండాలి. ఆ విషయాన్ని ఇంత మేధావైనటువంటి చింతామోహన్ గారికి మాలాంటి చిన్నవాళ్ళు గుర్తు చేయడం. రైతాంగ ఉత్పత్తులకు చట్టబద్ధ ఎంఎస్పీ సాధించేందుకు దేశవ్యాప్త ఆందోళన సాగించాలని అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభ పిలుపు ఇచ్చిందని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి ఈశ్వరయ్య, కేవీబీ ప్రసాద్లు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో భారత వ్యవసాయ రంగంపై భారం పడుతోందని స్పష్టం చేశారు. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, ఉద్యాన పంటల ధరలు పడిపోయిన నేపథ్యంలో ఆందోళన చెందుతున్న రైతులకు మద్దతు ధర లభించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో హనుమాన్పేటలోని దాసరి భవన్లో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో నూతనంగా ఎన్నికైన రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి జి ఈశ్వరయ్య, కేవీపీ ప్రసాద్లు పాల్గొని మాట్లాడుతూ కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని తమిళనాడులో జరిగిన జాతీయ కిసాన్ సభలో పిలుపునిచ్చారన్నారు. ఇక డొనాల్డ్ ట్రంప్ విధానాల వల్ల భారత వ్యవసాయ రంగంపై తీవ్రమైన ప్రభావం పడుతోందన్నారు. కేంద్రం రూపొందించిన రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకించాలన్నారు. కేరళ తరహాలో రుణ ఉపశమన చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించాలని, గ్రామీణ పేదలందరికీ నెలకు 10,000 రూపాయల వంతున పెన్షన్ పథకాన్ని ప్రారంభించాలన్నారు. 2013లో భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని, కౌలు రైతులకు రక్షణ కల్పించే ప్రభుత్వ చట్టాన్ని రూపొందించాలన్నారు. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన పంటలకు నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలన్నారు. అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలో తమిళనాడు రాష్ట్రం నాగపట్నంలో 3 రోజుల పాటు జరిగాయి. ఈ 3 రోజులు వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 19 రాష్ట్రాల నుండి 650 మందికి పైగా డెలిగేట్స్ హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల్లో రైతాంగం పండించేటువంటి పంటలు, ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి మద్దతు ధరలు, ఏ రకంగా రైతాంగం మరి ఈ పంటల్ని అమ్ముకునేటువంటి మార్కెట్ చేసుకునేటువంటి సమయంలో వస్తున్నటువంటి ఇబ్బందులు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఏ రకంగా ఇబ్బందులు పెడతా ఉంది, అదేవిధంగా ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే మన దేశం మీద భారీ స్థాయిలో సుంకాలు వేశారో ఆ సుంకాల యొక్క ప్రభావం మన వ్యవసాయ రంగం మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీద ఏ రకంగా పడతా ఉంది అనేటువంటి అనేక అంశాలని ఈ 3 రోజులు జరిగినటువంటి మహాసభల్లో మరి చర్చించడం జరిగింది. భవిష్యత్తు కార్యాచరణ, అదేవిధంగా వివిధ అంశాల మీద తీర్మానాలు కూడా ఆమోదించి వాటి మీద భవిష్యత్తు కార్యాచరణకి సమాయత్తం కావాలనేటువంటి నిర్ణయం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు మీ అందరి ద్వారా, మీ ద్వారా మరి మన రాష్ట్ర
రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి తెలియజేయాలనేటువంటి దాంతో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతాం. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని ఇబ్బందులు పాలు చేయడానికి, రైతాంగం దగ్గర ఉండేటువంటి భూముల్ని కార్పొరేట్ల పరం చేయడానికి వీలుగా 3 వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి ఆ చట్టాల ద్వారా వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేటువంటి పరిస్థితి చేసినటువంటి నేపథ్యంలో ఆసేతు హిమాచలం నుంచి కన్యాకుమారి వరకు ఢిల్లీ కేంద్రంగా మరి ఢిల్లీలో ఉండేటువంటి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి మొత్తం రహదారులందరినీ రైతాంగం దిగ్బంధనం చేసి పెద్ద ఎత్తున ఆందోళనకి చేపట్టడం జరిగింది. దాని పర్యవసానంగా నరేంద్ర మోడీ స్వయంగా ఈ భారతదేశ ప్రజలకి, రైతాంగానికి క్షమాపణలు చెప్పి ఆ తర్వాత రైతాంగం ఏదైతే కోరుకుంటున్నారో, ఎస్కేఎం నాయకత్వం ఏదైతే కోరుకుంటా ఉందో ఆ సమస్యలన్నింటినీ అమలు చేస్తాము, ఆ సమస్యల్ని పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. దురదృష్టం స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. రోడ్లపై చెత్త వేసే నిర్లక్ష్య ధోరణి ప్రజలు వీడనాడాలని నగరపాలక సంస్థ చేపట్టిన చెత్త సేకరణ నగర ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం సింగ్ నగర్ 52వ డివిజన్లో ఎంకే స్కూల్ నందు శానిటేషన్ సిబ్బందితో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ దిశగా అడుగులేస్తుంటే అనుగుణంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. నగరపాలక సంస్థ అధికారులు ఇంటి వద్దకే వచ్చి తడి చెత్త, పొడి చెత్త విడివిగా సేకరిస్తున్నారని, వారికి ప్రజలు సహకరించి రోడ్లపై చెత్త వేయకుండా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనతో సహకరించాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ప్రభుదాస్, ఏఎం హెచ్ఓ బాబు శ్రీనివాస్, డివిజన్ పార్టీ అధ్యక్షుడు బంగారు నాయుడు, సెక్రటరీ వేల్పుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరూ కష్టపడి పనిచేసేది మనందరం ఆరోగ్యంగా ఉండటం కోసం, అలాగే మన కార్పొరేషన్ నీట్ గా ఉండటం కోసం, మన నియోజకవర్గం, మన డివిజన్ పరిశుభ్రంగా ఉండటం కోసం. ప్రపంచంలో జపాన్ అనే దేశం ఎంత క్లీన్ గా ఉంటుందంటే ఆ దేశం, దానికి ప్రజలే, ఒక్క అధికారి రోడ్డు మీద కనపడ్డు, ఒక్క అధికారి ఎక్కడ కనపడ్డు. ప్రజలు ఏదన్నా ఒక పొరపాటున జోబు నుంచి ఒక ఎదురెళ్ళే మనిషి దగ్గర నుంచి ఒక చాక్లెట్ కాగితం, ఒక మామూలు కాగితం పడిపోతే అతను చూసుకోకుండా వెళ్ళిపోతే వెనకాల వచ్చిన మనిషి ఆ కాగితం తీసుకుని జోబులో పెట్టుకుంటాడు. మళ్ళీ ఎక్కడ చెత్త డబ్బా కనబడితే డస్ట్బిన్, అక్కడ చెత్త డబ్బాలో డస్ట్బిన్. పొరపాటున కూడా రోడ్డు మీద ఒక వేస్ట్ పేపర్ కానీ, ఒక వేస్ట్ కవర్ కానీ, ఇంకో చెత్త కానీ అలాంటిది ఏంటి. మనం కూడా ఇవాళ కార్పొరేషన్ అన్ని చోట్ల డస్ట్బిన్లు పెట్టాం. ఇవాళ 2014, 2019లో నేను శాసనసభ్యుడు అయినాక, ఆ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాక చెత్త నుంచి కరెంటు తీసే పవర్ ప్లాంట్ని పెట్టాం. పవర్ ప్లాంట్ని ఇక్కడ మనకి వాంబే కాలనీలో ఎక్సెల్ ప్లాంట్ దాంట్లో 2,50,000 పైకి ఎత్తుకు చెత్త ఉండేది నేను ఎమ్మెల్యే అయినప్పుడు. పాత గవర్నమెంట్ మనకి ఇచ్చిన ఆస్తి. దాంతో ఇక్కడ ఏదైనా తగలబడితే ఇక్కడ ఇళ్లలో ఉండేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి కార్యక్రమం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర. దీన్ని మనం సెంట్రల్ నియోజకవర్గంలో మన అధికారులు బ్రహ్మాండంగా అమలు చేస్తూ ఉన్నారు. దీని మీద ప్రజలు అనేటువంటి మనం అవగాహనతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లలు కానించి, స్కూల్ పిల్లలు కానించే ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, అలాగే ఇంట్లో ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళు, పెద్దలందరూ కూడా అవగాహనతో ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి కూడా చెత్త బయట వేయడంలో కానీ, చెత్తని మరి మున్సిపల్ సిబ్బందికి ఇవ్వడంలో కానీ ఆలస్యం వహిస్తూ ఉండటం అనేది మనకు అలవాటు. దాన్ని మనం ఆ నిర్లక్ష్యాన్ని వీడాలి. ఎందుకంటే ఇవాళ తడి చెత్త, పొడి చెత్త
వెట్ గార్బేజ్, డ్రై గార్బేజ్ రెండింటిని కూడా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సపరేట్గా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. మనం ఏం చేస్తామంటే ఆ బయటకు అలసిన శరీరాలు హాయిగా నిద్రించుటకు చక్కని పరిష్కారాలు అందించే ప్రముఖ పెప్స్ ఇండస్ట్రీస్ వారు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో తెలంగాణ ప్రాంత వినియోగదారుల కోసం అత్యాధునిక శ్రేణి విలాసవంతమైన 4 రకాల పరుపులను నేడు ఆవిష్కరించారు. ప్రపంచ శ్రేణి నిద్ర అనుభూతులను కలిగించే విధంగా ప్రత్యేక డిజైన్లతో పరుపులను రూపొందించారు. నవ్యత మరియు నాణ్యత సమ్మిళితమైన 4 కొత్త రకాల పరుపుల శ్రేణిని పెప్స్ ఆవిష్కరించింది. పెప్స్ కంఫర్ట్, పెప్స్ సుప్రీం మరియు పెప్స్ రెస్టోనిక్ వెమరీ ఫోమ్ అనే ఉత్పత్తులను ఎంతో సౌకర్యవంతమైనవి మరియు మన్నిక కలిగినవి. మనిషి ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా అవసరం. అందుకోసమే పెప్స్ వినియోగదారుల ఆరోగ్యం శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని వారికి అనుకూలమైన పరుపులను వారు ప్రశాంతంగా నిద్రించుటకు ప్రవేశపెట్టింది. నూతన ఆవిష్కరణలో సందర్భంగా శ్రీ జి శంకర్ రామ్ పెప్స్ ఇండస్ట్రీస్ సహా వ్యవస్థాపకులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ మా కొత్త పరుపులు పెప్స్ సంస్థ నాణ్యత మరియు సరసమైన ధరలకు కట్టుబడి ప్రవేశపెట్టామన్నారు. వినియోగదారులు ప్రశాంతంగా నిద్రించుటకు మేము తాజాగా ప్రవేశపెట్టినట్టు పెప్స్ కంఫర్ట్, పెప్స్ సుప్రీం మరియు పెప్స్ రెస్టోనిక్ మెమరీ ఫేమ్ పరుపులు పర్యావరణ అనుకూలత కలిగి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశామని చెప్పారు. మంచి నిద్ర ఆరోగ్యానికి మంచిది అనే అవగాహన పెరుగుతోంది. భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా పెప్స్ ప్రపంచ స్థాయి ఉత్పత్తులను అందించడం తక్కువ గర్వంగా ఉందన్నారు. My dear Telugu partners, my name is G. Shankar Ram, Managing Director of Peps Industries. We are here today in Vijayawada to have a great dealer meet. It's been a dealer meet after a very long time. We have got a joint venture partner, is Restonic from America. They are the 4th largest joint venture. They are the 4th largest in the USA. We are mainly into the spring mattress category. We also make high quality rubberized square mattresses and foam mattresses. Our rubberized square mattresses have got patent in them. We are very well known for our spring mattress and have been in the coastal belt for many years now. We are a 20-year-old company and we have a great team. We are now come here to introduce 4 new products in the affordable luxury category and also in the luxury category. We think sleep is something very important for all of us. And dear friends and dear Telugu people, I must tell you, spring mattress is something. As you know, Peps, India's top-selling mattress company, very happily announced today the launch of 4 mattresses in the affordable and the premium segment. So, as you know, there are 2 categories in the spring mattress. One is the Bonal and the next is the pocketed. And we also have a tie-up with American brand called Restonic. They are 4th largest in the world. And as you know, the product are much more affordable. We have actually redefined the affordability as a part of our marketing penetration strategy. We wanted to cater much more people, much more population, so that the price is reduced. At the same time, with our quality is improved, so the warranty is increased from say 5 years to 7 years and from 7 years to 10 years. Okay, so that the value addition is much better in these 4 products whatever we are introduced today. నేను ఆంధ్ర తెలంగాణ చూసుకుంటున్నాను యాజ్ ఎ ఆర్ఎం. ఇది పెప్స్ కంపెనీ వచ్చేసరికి మెయిన్లీ స్ప్రింగ్ కాన్సెప్ట్ మీద ఉంటుంది. బట్ రీసెంట్గా మార్కెట్లో ఏమైందంటే స్ప్రింగ్ వాడకూడదు, స్ప్రింగ్ వాడితే నడువు నొప్పులు ఇవన్నీ ఫోకస్ ఎక్కువయ్యి ఉంది. కానీ బట్ స్ప్రింగ్ మ్యాట్రస్ 70% స్ప్రింగ్ మ్యాట్రస్ వాడుతున్నారు ప్రజెంట్ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో. దాన్ని బేస్ చేసుకుని ఇది రీసెంట్గా మేము సిరస్ అని చెప్పి స్క్వేర్ మ్యాట్రస్, ఫోమ్ మ్యాట్రస్ కూడా లాంచ్ చేసాం రీసెంట్గా విత్ లో ప్రైస్, హై వారంటీ అండ్ విత్ క్వాలిటీ. మీకు ఇంకా ఏంటంటే మన కంపెనీలో రెస్టానిక్ అనే మోడల్ ఒకటి ఉంటుంది, అమెరికాతో కొలబరేషన్ అయ్యి. అది కూడా మంచి ప్రోడక్ట్ అండి. అది ఇక్కడ మంచి సెల్ అయ్యే ప్రోడక్ట్ ఇది. స్ప్రింగ్ అనేది మా పెప్స్లో మేము గ్రేట్గా ఫీల్ అవుతాం స్ప్రింగ్ మ్యాట్రస్ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏళ్ళుగా పనిచేస్తున్నాను. పెప్స్ స్ప్రింగ్ మ్యాట్రస్ అనేది ఆంధ్రాలో తెలంగాణలోనే కాదు ఇండియాలోనే గొప్ప పేరు పొందింది.
స్ప్రింగ్ మ్యాట్రస్ అనగానే అందరికీ ఒక రాంగ్ కాన్సెప్ట్ ఉంది. ఏంటంటే స్ప్రింగ్ మ్యాట్రస్ వాడితే బ్యాక్ పెయిన్ వస్తుంది అది అని. వరల్డ్లో 70% స్ప్రింగ్ మ్యాట్రస్ వాడుతున్నారు ఇడీ వరల్డ్లో. మనం మాత్రమే ఇండియాలో మాత్రమే అది కొంచెం తగ్గించే ఉంది. అది మా కంపెనీ వచ్చేసి 20 ఏళ్ల కంపెనీ. పెప్స్ అనేది 20 ఏళ్ల కంపెనీ. సో మా ప్రోడక్టు క్వాలిటీకి పేరు పడినది. అది ఎలాగంటే ఇప్పటి వరకు మా క్వాలిటీ ఎలాంటిదంటే మా రిజెక్షన్స్ కస్టమర్ కంప్లైంట్స్ లెస్ దాన్ 1%, 1% కంటే తక్కువ. ఇది మ్యాట్రస్ ఇండస్ట్రీలో ఇలాంటి గొప్ప విషయం వేరే కంపెనీలో చాలా తక్కువ అండి. సో మా కంపెనీలో స్ప్రింగ్ మ్యాట్రస్ కాకుండా కాయర్ కానీ ఫోమ్ కానీ, ఇంకోటి ఏంటంటే పెప్స్ మ్యాట్రస్. ఆ మ్యాట్రస్ చూడడానికి ఎంత బాగుందంటే దాన్ని చూడగానే కస్టమర్స్ ఇదేదో చాలా హై అండి. ఆల్మోస్ట్ లాస్ట్ 25 ఇయర్స్ నుంచి నేను వీళ్ళతో కూడా ట్రావెల్ చేస్తున్నాను. ఒసూర్ కాయర్ అనే కంపెనీని మేము స్థాపించినప్పుడు 1989లో స్టార్ట్ చేశాము. 91 నుంచి మార్కెట్లో ఉన్నాము. 2000 నుంచి ఒసూర్ కాయర్ అంటే ఆంధ్ర తెలంగాణలో తెలియని వాళ్ళు ఉండరు డీలర్లు. అందరికీ తెలిసే ఉంటుంది ఒసూర్ కాయర్ అంటే ఎలా ఉంటుందని. ఇన్నర్ కోర్ మ్యాటర్ బ్యార్ బ్లాక్స్ మాత్రమే సప్లై చేస్తూ ఉండేవాళ్ళం. తర్వాత 2004 నుంచి లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఇండియా టాప్ సెల్లింగ్ స్ప్రింగ్ మ్యాట్రసెస్ చేస్తున్నాము. ఇప్పుడు జనాలు ఎదురు చూసేయడానికి తగినట్టు రేట్స్ ఎలా కాంపిటేటివ్గా ఉంటే మనకు జనాలతో వాళ్ళ దగ్గర నుంచి మనకు ఆర్డర్లు తీసుకోగలుగుతాం, వాళ్ళని ఎంత దూరం సాటిస్ఫై చేయగలుగుతాం అనే ఆలోచనలు పెట్టి R&D చాలా చేసి బెస్ట్ క్వాలిటీ ఇచ్చి అఫోర్డబుల్ ప్రైస్లో సార్ చెప్పినట్టు 10-12 వేల నుంచే స్టార్ట్ అవుతుందండి స్ప్రింగ్ మ్యాట్రసెస్. సో కాయర్ నుంచి అందరూ చాలామంది కాయర్ అంటే అది న్యాచురల్ ప్రోడక్ట్ అనేది మర్చిపోయి ఇప్పుడు ఈ లో మెల్టింగ్ ఫైబరు ఇంకేదేదో ఫైబర్లలో చేసుకుని మ్యాట్రసెస్ కాయర్ మ్యాట్రస్ అంటే. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దళితులకు తీరని ద్రోహం చేస్తుందని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్ ధ్వజమెత్తారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ నారా చంద్రబాబు నాయుడు దళితులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబుకు దళిత జాతికి వెన్నుపోటు పడవడం పరిపాటిగా మారిందన్నారు. గాంధీనగర్ జై భీమ్రావ్ భారత్ పార్టీ కేంద్ర కార్యాలయం నందు జరిగిన మీడియా సమావేశంలో జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు హైకోర్టు ప్రముఖ లాయర్ జడ శ్రవణ్ కుమార్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ నారా చంద్రబాబు నాయుడు దళితులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబుకు దళిత జాతికి వెన్నుపోటు పొడవడం పరిపాటిగా మారిందన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దళితులకు తీరని ద్రోహం చేస్తోందని, ఎస్సీ వర్గీకరణతో దళిత జాతికి వెన్నుపోటు పొడుస్తుంటే ప్రశ్నించాల్సిన దళిత నాయకులు చంద్రబాబు వద్ద సాగిలపడ్డం ఏమిటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం దగాకోరు రాజకీయానికి ఎస్సీ వర్గీకరణ నిదర్శనమన్నారు. నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు మొదటి నుండి దళితులను ఓటు బ్యాంకుగానే చూశారని, అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు వెన్నుపోటు పడవడం ఏంటని ఆయన మండిపడ్డారు. జై భీమ్రావ్ భారత పార్టీ దళితులకు అండగా నిలుస్తోందని, అనేక పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలకి మీ ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము అంటే, భారతదేశానికి 30 కోట్ల మందిగా అంటే రమారమి 20 నుంచి 25 కోట్ల మందిగా ఉన్నటువంటి భారతదేశానికి అతి కొద్ది మంది ఆంగ్లేయులు పరిపాలించడానికి భారతదేశం వచ్చినప్పుడు ఇంత సువిశాలమైనటువంటి భారతదేశంలో, ఇంత సువిశాలమైనటువంటి జీవనదులు పారే భారతదేశంలో కేవలం వ్యాపారం చేసుకోవడానికి వచ్చినటువంటి కొన్ని వేల మందిని మనం ఏ విధంగా ఈ దేశాన్ని సొంతం చేసుకోగలమని భావించినప్పుడు వాళ్ళకి దొరికినటువంటి ఒక అద్భుతమైనటువంటి సూత్రం డివైడ్ అండ్ రూల్. మన భారతదేశంలో ఉన్నటువంటి సామంతరాజుల మధ్య ఆంగ్లేయులు మొఘళ్ళ మీద పరిపాలిస్తున్న రాజుల మీద వాళ్ళల్లో వాళ్ళకి తగువులు పెట్టి, వాళ్ళల్లో వాళ్ళకి చిన్న చిన్న పొరపచ్చాలు చూపించి, వాళ్ళల్లో వాళ్ళని వెడకొట్టి మనం పరిపాలించాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేసి నక్కజిత్తులతోటి భారతదేశాన్ని కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించి బ్రిటిషర్ల యొక్క పబ్బం గడుపుకున్నారు. బహుశా నాకైతే
ఆంగ్లేయుల యొక్క డివైడ్ అండ్ రూల్ని చాలా తూచా తప్పకుండా పాటించినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బహుశా చంద్రబాబు నాయుడు గారికి రమారమి రేపు 75 సంవత్సరాలు రాబోతున్నట్టున్నాయి. నేను మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా, మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దళిత బిడ్డల తరపున మీకు, రేవంత్ రెడ్డికి ఇద్దరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంటే, ఇప్పటి వరకు 2 రాష్ట్రాల్లో మాల నాయకులుగా పిలువబడేటువంటి ఒక వర్గం నాయకులు ఇప్పటికీ రిజర్వేషన్లు చేసినప్పటికీ, రిజర్వేషన్లు తీసేసినప్పటికీ, రిజర్వేషన్లో క్రిమిలేయర్ సిస్టమ్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ, మా బిడ్డల యొక్క భవిష్యత్తును మృగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ, మీ సంక నాకటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల నాయకులకి ఈ రోజుతోటి బుద్ధి తెప్పించేటువంటి ఒక అద్భుతమైనటువంటి పని చేసినందుకు చంద్రబాబు నాయుడు నీకు, రేవంత్ రెడ్డికి, తెలంగాణ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా నేను చాలా స్పష్టంగా సూటిగా చెప్తున్నా, ఖచ్చితంగా మీరు తీసుకొచ్చినటువంటి ఈ ఆర్డినెన్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి 80 లక్షల మంది మాలల యొక్క బ్రతుకుల మీద చితి పేర్చడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ఆర్డినెన్స్గా ప్రజలు గుర్తిస్తున్నారు, గుర్తిస్తారు, గుర్తించబోతారు అని మీ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వ్యర్థాలలో ఉండే రసాయన పదార్థాల వలన కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. నిరుపయోగమైన ఎలక్ట్రానిక్ వస్తువులను స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ద్వారా ప్రభుత్వం చేపట్టిన ఈ వ్యర్థాల సేకరణకు అందించి కాలుష్య రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బెంజ్ సర్కిల్ సమీపంలో నారా చంద్రబాబు కాలనీలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యర్థాల ప్రత్యేక నిర్వహణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, విఎంసీ కమిషనర్ సిహెచ్ మరియు ధ్యాన చంద్రులు ముఖ్య అతిథులుగా హాజరై స్థానిక ప్రజల నుండి ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాలుష్య రక్షితంగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ప్రతి నెల ఒక థీమ్తో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల ఈ వ్యర్థాల సేకరణ ప్రత్యేక డ్రైవ్ గా చేపట్టినట్టు తెలిపారు. ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం నానాటికి పెరుగుతోందన్నారు. కేవలం విజయవాడ నగరంలో ప్రతిరోజు 700 టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ప్రజలు పారవేస్తున్నట్లు వెల్లడవుతుందన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులలో ఉండే లెడ్, కాడ్మియం, మెర్క్యూరీ, బెరిలియం వంటి మూలకాలు అతి ప్రమాదకరమైనవని తెలిపారు. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపి క్యాన్సర్, గుండె జబ్బు, ఊపిరితిత్తుల వంటి అనేక వ్యాధులతో పాటు తల్లిపాలు కూడా కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. చిన్న ఆలోచన సమాజంలో పెను మార్పులకు దారితీస్తోందన్నారు. ముఖ్యమైన రోజు మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి నెల ఒక థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తున్నాము. అలాగే చూస్తుంటే జనవరిలో మనము న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనే థీమ్, ఫిబ్రవరిలో సోర్స్ రీసోర్స్, మార్చ్లో అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్, అలాగే ఈరోజు ఏప్రిల్లో 3వ శనివారం ఈ చెక్ అని ఒక థీమ్తో ఈ కార్యక్రమం నడిపిస్తున్నాము. ముఖ్యంగా ఈ చెక్ అనేది మీరందరికీ తెలుసు. ఈ వేస్ట్ అనేది మన విజయవాడ కార్పొరేషన్లో చూస్తే 64 డివిజన్స్, 286 సచివాలయమ్స్, మనం చూస్తే ప్రతిరోజు దాదాపుగా 700 కేజీ దాదాపుగా ఈ వేస్ట్ వస్తుందని అంచనా ఉంది. అలాగనే దాదాపుగా 200 to 250 మెట్రిక్ టన్స్ ఈ వేస్ట్ అనేది మనకి ప్రతి ఇయర్ జనరేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ ప్రపంచంలో చూస్తే ఇండియా టాప్ 5 ఈ వేస్ట్ జనరేటర్లో మనము ఆల్మోస్ట్ టాప్ 5లో ఉన్నాము. కాబట్టి ఇది ఒక పెద్ద మెస్గా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ వేస్ట్ అనేది కూడా మనము కరెక్ట్గా రీసైకిల్ చేస్తే ఒక రిసోర్స్గా మారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ థీమ్ పైన ఈరోజు ఫోకస్ చేయాలని మనకి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. మీరందరికీ తెలుసు, ముఖ్యంగా పిల్లలు
ఎలక్ట్రానిక్స్ అనేది లేకుండా ఏం లేదు. ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనం మాట్లాడుతున్న మైక్ ఉండొచ్చు, కెమెరాలు ఉండొచ్చు, మీ చేతిలో ఉన్న మొబైల్ ఉండొచ్చు, ల్యాప్టాప్స్ ఉండొచ్చు. ప్రతి మనిషికి ఎలక్ట్రానిక్స్ అనేది చాలా ముఖ్యం. అది లేకుండా ఇప్పుడు లైఫే లేదు. కానీ మనం ఎంత యూజ్ చేయాలో అంతే యూజ్ చేయాలి, ఓవర్ యూజ్ చేయకూడదు, రెడ్యూస్ చేయాలి, రీసైకిల్ చేయాలనే ఒక మంచి ఆలోచన కూడా మనం అందరిలో రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మనిషికి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతే రిక్వైర్మెంట్ మనం వాడితే మన రిసోర్సెస్ పైన బర్డన్ ఉండదు. అలాగనే యూజ్ అయినది అలాగే వేస్ట్ ఉంది, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనం ఎంత యూజ్ చేసినా ఇది ఆగిపోయింది, అప్పుడు ఏం చేయాలన్నప్పుడు మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఎంటైర్ స్టేట్లో ఒక సెంట్రలైజ్డ్ ఏజెన్సీ పెట్టి ప్రతి ఒక్క కార్పొరేషన్లో కూడా డెడికేటెడ్ కలెక్షన్ సెంటర్స్ని పెట్టాలని కూడా ఒక చర్యలు తీసుకోబోతున్నాము. అప్పుడు ఎవరైనా ఈ వేస్ట్ ఉంటే ఎక్కడ డంప్ చేయాలో ఏంటో తెలియకుండా ఉంటే వాళ్ళు వచ్చి మన ఈ వేస్ట్ కయాస్క్లో వచ్చి డిపాజిట్ చేస్తే మనం కలెక్ట్ చేసి సైంటిఫిక్గా డిస్పోజ్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఒక కాన్సెప్ట్ మీరందరికీ తెలుసు, ఏమైనా రిసోర్సెస్ కావాలంటే మనం మైనింగ్ చేయాలి. మైనింగ్ అంటే మన అర్త్ లోపల మనం వెళ్ళి ఏదో మన కార్బన్ ఉండొచ్చు, లిథియం ఉండొచ్చు, ఇవన్నీ కూడా మైనింగ్ చేస్తేనే దీని ద్వారానే మనం సిలికాన్ ఉండొచ్చు, ఎలక్ట్రానిక్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో దీన్ని మనం నార్మల్ మైనింగ్ అంటాము. సో ఒక కొత్త కాన్సెప్ట్ సర్క్యులర్ ఎకానమీలో అర్బన్ మైనింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే మనం ఆల్రెడీ మైన్ చేసి అది ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేకుండా ఇప్పుడు ఉండలేము. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ హ్యాస్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. అది లేనిదే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నానంటే ఈ సౌండ్ మీకు అందరికీ వినిపిస్తూ ఉందంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఉంది. కానీ ఇక్కడ కావాల్సిన ఆలోచన ఏంటంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఎంతవరకు అవసరం, అలాగే ఎన్నిసారి మనకు కొత్త గ్యాడ్జెట్స్ అవసరం వస్తాయి. ఇప్పుడు మొబైల్ ఉంది, మొబైల్ లేని కుటుంబం లేదు, ప్రతి ఒక్క దగ్గర మొబైల్స్ ఉన్నాయి. కానీ ఆ మొబైల్ని మనం ఒకసారి కొత్త మొబైల్ వచ్చిందంటే పాత మొబైల్ వేస్ట్ అయిపోతుంది. సో అది ఎలక్ట్రానిక్ వేస్ట్గా మారుతుంది. కొత్త మొబైల్ ఎప్పుడు అవసరం వస్తుంది, అది ఊరికే మార్కెట్లో వచ్చింది అడ్వర్టైజ్ చూపిస్తున్నారు, కొత్త బ్రాండ్ వచ్చింది తీసేసుకుందామా, లేదా ఉన్నదాన్ని మనం రివైజ్ చేసుకోవచ్చు అనేదాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్క కొత్త గ్యాడ్జెట్ మనం కొన్నామంటే మనం ఉన్న పాత గ్యాడ్జెట్లో ఉన్న లెడ్, క్యాడ్మియము, ఆర్సెనిక్, ఇతర అనేక హెవీ మెటల్స్ అలాగే రాసాయనికాలని మన ప్రకృతికి వదిలేస్తుంటాం. ఇప్పుడు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో చాలా జరుగుతూ ఉంది. సో ఇప్పుడే కమిషనర్ మాట్లాడుతూ చెప్పారు, మన రాష్ట్రంలోనే దాదాపుగా 3.5 లక్షల టన్స్ ఒక సంవత్సరానికి ఈ వేస్ట్ జనరేట్ అవుతూ ఉంది. దీంట్లో ఓన్లీ 25% మాత్రమే అక్కడక్కడ వచ్చి కలెక్ట్ చేసుకుని ఇండస్ట్రీ తీసుకెళ్ళి చేస్తున్నారు. మిగతా 80% సొసైటీలో ఎక్కడ డ్రైనో లేదా అవసరనో లేదా భూమిలో వెళ్ళిపోతూ ఉంది. ఇంకా కొంతమంది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ దీన్ని తీసుకెళ్ళి కాల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అర్బన్ మైనింగ్ గురించి చెప్పారు. ఏంటి దీంట్లో కొన్ని ఈ గోల్డ్, ఇటువంటి సిల్వర్, ఇటువంటి మెటల్ కూడా దొరుకుతాయి. కానీ దీన్ని సైంటిఫిక్గా చేస్తే పర్యావరణం కాపాడుతాము. అన్సైంటిఫిక్గా కనుక దీన్ని చేస్తే నార్మల్ పిల్లలు ఏం చేస్తారు, దీన్ని తీసుకెళ్ళి కాల్ చేసి దాని నుంచి మెటల్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఆ కాలుస్తున్నప్పుడు అక్కడ వచ్చిన విషవాయువు వల్ల క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, హార్మోన్ ఇంబ్యాలెన్సు, చిన్నపిల్లలకి క్యాన్సర్ రావడము, అలాగే ఈవెన్ తల్లి పాలలో కూడా విష పదార్థాలు కనిపించే ప్రమాదం ఉంటుంది. దీన్ని అన్సైంటిఫిక్గా ఇలాగ మనం ఎక్కడైతే పడేస్తే అది అన్సైంటిఫిక్గా కనుక ప్రొసెస్ చేస్తే మీరు మనమైతే కొత్త మొబైల్ కొనడానికి పెట్టాము డబ్బులు, దానికన్నా దుప్పటి 2 రేటు డబ్బులు దాని నుంచి వచ్చే జబ్బులు నయం చేసుకోవడానికి పెట్టాల్సిన అవసరం వస్తుంది. సో ఇటువంటి ప్రమాదం జరగకూడదంటే మనం కొంచెం బాధ్యతగా ఉండాలి. ఏదైనా కొత్త గ్యాడ్జెట్స్ కొంటున్నప్పుడు ఆలోచించాలి, ఉన్న గ్యాడ్జెట్ని, ఉన్న మొబైల్ని, ఉన్న టీవీని, ఉన్న రేడియోని, ఉన్న కెమెరాని మనం రిపేర్ చేయించుకోవచ్చా, రిపేర్ చేసుకుని ఇంకొక సంవత్సరం దీన్ని కొత్తది కొనడం పోస్ట్పోన్ చేస్తే ఆ 1 సంవత్సరం మనము పర్యావరణాన్ని, ఎంతోమంది జీవితాలని, ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. సో ఇది దీనికి ఉన్న ఇంపార్టెన్స్. కాబట్టి ప్రతి ఒక్కరు స్టార్ట్ ఫ్రమ్ ఇండివిజువల్, మనం లీడ్ బై ఎగ్జాంపుల్ చేయాలి, మనమే ప్రాక్టీస్ చేయాలి. మన ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏదైతే పాత ఉన్నాయో దాన్ని వీలైతే రిపేర్ చేసుకొని పెట్టుకోగలగాలి. రిపేర్ చేయడం అంటే చూడండి, ఒక దుకాణానికి మళ్ళీ ఉపాధి వచ్చినట్టు అవుతుంది. ఓకే, ఆయనకి ఇంకొక అంటే మీరు రిపేర్ కాకుండా కొత్త తీసుకుంటే కంపెనీకి డబ్బులు అవుతుంది. అదే మీరు రిపేర్ చేస్తే మీ చుట్టుపక్కల ఉన్న రిపేర్ షాప్ వాడికి ఒక 100-200 డబ్బులు వెళ్తాయి. సో ఆయన కుటుంబానికి ఉపయోగం అవుతుంది. సో ఇలాగ ఆలోచన కాకుండా ఇప్పుడు మీరు కొత్తదానికి డబ్బులు పెట్టే అవసరం తప్పుతుంది. దాన్ని మళ్ళీ పిల్లల చదువులకో లేదా మంచి ఆహారం కొనుక్కోవడానికో పెట్టుకోవచ్చు. ఇట్లాగా ఒక చిన్న మార్పుతో, చిన్న ఆలోచనతో ఎంత సొసైటీ ఎంత చక్కగా బాగుపడుతుందో ఒకసారి చూడండి. సో దానికోసం కొంచెం ఈ కొత్త కొనడం పోస్ట్పోన్ చేయడము, పాత్ర కనుక రిపేర్ చేయని బియాండ్ వెళ్ళిపోయినాయి, అవి చాలా రోజులు మూల పడిపోయాయి, ఇంకా అది పనిచేయదంటే అప్పుడు దాన్ని రీసోర్స్ సెంటర్కి ఏదైతే మనం రీసైకిల్ సెంటర్ ఇప్పుడు కమిషనర్ ప్రతి కార్పొరేషన్లో అలాగే ప్రతి జీపీలో ప్రతి చిన్న కార్పొరేషన్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో అక్కడికి వెళ్ళేలాగా ఇక్కడ మీ దగ్గరికి అయితే హౌస్ టు హౌస్ డెలివరీ కలెక్ట్ చేసుకోవడానికి వస్తారు, వాళ్ళకి చెప్పినా
లేదా మీరు ఒక కాల్ సెంటర్ లాగా పెట్టి కార్పొరేషన్ ద్వారా ఏదైతే హెల్ప్ లైన్ ఉందో దానికి తెలియజేసినా వాళ్ళు వచ్చి దీన్ని సైంటిఫిక్గా తీసుకెళ్తారు. దీన్ని డ్రైనేజ్లో పడేస్తే నా పోతే పనులు ఎక్కడ వాళ్ళు ఇచ్చేసి పడేస్తే అది మళ్ళీ మీకే తిరిగి ఏ ప్రకారంగా వస్తుందో చెప్పలేను, అది చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఓకే, ఒక దోమలై రావచ్చు, ఒక జబ్బు అయి రావచ్చు, ఒక విష వాయువు అయి రావచ్చు, ఒక హెవీ మెటల్ అయి పిల్లలకి రావచ్చు. కాబట్టి దయచేసి బాధ్యతగా ఉందాము. ప్రతి ఒక్కరు లీడ్ బై ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు మన సమాజం మొత్తం మార్చడం సెకండరీ. ఫస్ట్ మన ఇంట్లో మారామా, మన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని వ్యర్థం కాకుండా దాన్ని సైంటిఫిక్గా ప్రొసెస్ చేయడానికి ఇచ్చామా అనే దాని గురించి దయచేసి ఆలోచించుకొని సో మనం దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒక్కొక్కరి నుంచే మార్పు వస్తుంది. మనం అందరం అనుకుంటే, అంటే కలెక్టివ్గా మనం అందరం చేయాలనుకుంటే సో ఏది అసాధ్యం కాదు. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి సహకరించి ఈ వేస్ట్ని మనం తగ్గించుకుందాం. మన పర్యావరణాన్ని, మన సమాజాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికి ప్రతి ఒక్కరు ముందడుగేద్దామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటే ఏంటో టీవీనే, మొబైలే, లేదా అదేదో మదర్ బోర్డే కాదు. ఈవెన్ ఇంట్లో ఈ వైర్లు కనిపిస్తున్నాయా, ఈ వైర్ పీసెస్ ఉంటాయి. ఓకే, ఈవెన్ మన ఛార్జర్స్, మొబైల్ 3 బొమ్మలు కొట్టే 3 ఛార్జర్స్ వస్తాయి. కవర్, మొబైల్ మీద వేసే కవర్లు ఏదైతే కేసు, అలాగే ట్యాంపర్ ప్రూఫ్, ఇవన్నీ. స్వచ్ఛ భారత్ కార్యక్రమమునకు అనుగుణంగా పరిసరాలను స్వచ్ఛంగా ఉంచేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను అనుసరించి ఇంద్రకీలాద్రిపై గల శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో దేవస్థానం రాజగోపురం ముందు స్వచ్ఛంద స్వర్ణాంద ప్రతిజ్ఞ జరిగింది. సహాయ కార్యనిర్వహణాధికారి పి చంద్రశేఖర్ ఆలయ సిబ్బందితో పరిసరాలను శుభ్రత, ఆలయ స్వచ్ఛత గురించి అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆలయ సేవలో భాగంగా వివిధ ప్రదేశాలు శుభ్రం చేయడం జరిగింది. ఆలయంలోని పలు విభాగాల అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. నిమిత్త కార్యక్రమం దేవస్థానం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో దేవస్థానంలో పనిచేసే అందరు సిబ్బంది కూడా పాల్గొంటున్నారు. దయచేసి నేను చెప్పినట్టు కూడా మీరు దాన్ని అనుసరించాలండి. జయ దుర్గా భవాని. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పొడి చెత్త వేరు చేయడంపై తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర. జై దుర్గా భవాని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్ మరోసారి. దెబ్బతిన్న మురుగు కాలువల ఆధునీకరణ పనులకు శ్రీకారం. 9.97 లక్షల వ్యయంతో పనుల ప్రారంభానికి బోండా ఉమా శంకుస్థాపన. ఇచ్చిన వాగ్దానాల మేరకు భవన నిర్మాణ కార్మిక రంగాన్ని పునరుద్ధరించాలి. ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి ఎం రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్. కాంచీరాంను ఏకవచనంతో సంబోధించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుష్పరాజ్ వెల్లడి. రైతాంగ ఉత్పత్తులకు చట్టబద్ధ ఎంఎస్పీ సాధించేందుకు దేశవ్యాప్త ఆందోళన. డొనాల్డ్ ట్రంప్ విధానాలతో భారత వ్యవసాయ రంగంపై భారం పడుతుందని స్పష్టం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్తే.